ఒకటి రెండు పట్టమన్నాయా. మాకు చెయ్యి కోస్తే రక్తం ఐపీఎల్ టైం అంతా రక్తం మాకు ఆరెంజ్ కలర్లో వచ్చింది. అవును, ఒకవేళ రాపోయినా కానీ కలర్ గ్రేడింగ్ చేసుకుని తెప్పించుకుంటారు. పాయింట్స్ టేబుల్ ఫుల్ ఇంట్రెస్టింగ్ అయ్యా, ఫుల్. ఏది వాటర్ వస్తున్నాయి ఏంద్రా? వర్షం పడుతుంది, వాటర్ ఏమవుతాయి ఆడ నుంచి మొత్తం అంటే నుంచి వాటర్ వస్తున్నాయి గాయస్. సరేలే వదిలేసి. షాక్ కొట్టింది ఏమన్నా అగపక్కన నేను. అది నీ మంచితనం, నాకు ఆ మంచితనం లేదు. నేను మంచివాడిని కాదు, నేను దుర్మార్గుడిని, పరమ దుర్మార్గుడిని. లేదు, 3000 కామెంట్లు రావాలి, సమస్య లేదు. ఎందుకంటే మనకి ఇది డూ ఆర్ డే మ్యాచ్. చూడు జాగ్రత్తగా రండి, డూ ఆర్ డే మ్యాచ్. మనకి 3000 బత్తాయిలు కింద వేయండి. ఈ పరిస్థితి సెట్ అయిపోయింది, నా చేతిలోకి వచ్చిపోయింది మ్యాచ్. రాజేంద్ర గురు చెప్పు. ఏంది మ్యాచ్ చేతిలోకి వచ్చిపోయింది, మరి అంత ఎడ్జ్. కాన్ఫిడెన్స్ కోల్పోవద్దు గురు, మనం ఖచ్చితంగా గెలుస్తాం. అంతే అంటావా? కాన్ఫిడెన్స్ వద్దు. సరే కానీ రేపు ఎల్ఎస్జి అని ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉంది కదా, అదే కొంచెం నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. ఉంటా గురు. కట్ చేసాడు ఏంటి రాజేంద్ర? సడన్ కట్ చేసి పడేసాడు రాజేంద్ర. పుష్ప 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 పుష్పరాజ్ ఎట్ట మ్యాచ్ బాగానే ఉందిలే, బాగా చేసేరులే, బాగా ఫిక్సింగ్ చేసేరులే. ఎందుకు ఫిక్సింగ్ అవుతుంది? ఫిక్సింగ్ ఏంద్రా, క్యాచ్ వైడ్ది ఏమో 3 నిమిషాలు చేశారు. వైడ్ది రివ్యూ తీసుకోవడానికి 3 నిమిషాలు తీసుకున్నారు. మీరు వైడా కాదా అని చెప్పేసి తీసుకొని, అదే క్యాచ్ అయితే ఓరకట్ట బౌండరీ దగ్గర అంత దగ్గరికి వెళ్ళింది, దాన్ని జూమ్ కూడా చేయకుండా దూరం ఉంచేసి సంజు శాంసన్ అవుట్ చేసి పంపించేశారు. మీరు బాగా కొనుక్కున్నారా, మీరు ఎంపైర్లు కొనుక్కొని ఈ చేయటం కాదు. ఇట్లాంటి ఆటలు ఎందుకు ఆడటం? ఒక వైడ్ కోసం ఏమో 3 నిమిషాలా, ఒక వైడ్ కోసం 3 నిమిషాలు ఈ బౌండరీ లైన్ దగ్గర 30 సెకండ్లు ఇచ్చి పడేశారు. అసలు అదేంది, అసలు ఏంది అది రివ్యూ చేసుకునే పద్ధతి ఏంది అసలుకి? ఇది ఖచ్చితంగా రాంగ్ అయితే, ఇది 100% రాంగ్. ఇది దీన్ని మనం ఖండించాలి. అయింది నువ్వు ఇట్లా మ్యాచ్ ఫిక్సింగ్ అంటావు, నాకు ముందే తెలుసు. తెలిసే తెలుసుకోకరా మ్యాచ్ ఫిక్సింగ్ అనుకుంటా ఏమనుకుంటా అనుకో. నేను మ్యాచ్ గెలిచా 29, నీ స్కోర్ ఎంత? 19. 10 తేడా పెట్టేసాం. మళ్ళీ 10 తేడా ఏముంది, మళ్ళీ రేపు గెలుస్తాను నేను, రేపు గెలుస్తాను. రేపు మ్యాచ్ అవుతుంది తెలుసా? రేపు ఎస్ఆర్హెచ్ నేను ఎస్ఆర్హెచ్ డైహార్డ్ కదా, సరదా మాది హైదరాబాద్లే కదా. సరే కదా, మ్యాచ్ గురించి మళ్ళీ మాట్లాడదాం. కానీ ఓడిపోయావు కదా, నీకు ఛాలెంజ్ ఇవ్వాలి కదా. నాకేం ఛాలెంజ్ ఇవ్వాలి? ఏం పెట్టుకున్నాం మనం? వీడియోలో మీరు కింద కామెంట్ చేయండి. అది వీడియోలో అంటే చెప్తావు మరి. నువ్వు ఓడిపోయినప్పుడు నువ్వు చేసావా? నువ్వు బయటికి వెళ్ళిపోయి ఎక్కడో దాక్కుంటావు. మ్యాచ్ ఓడిపోగానే బయటికి వెళ్ళిపోయి దాక్కుంటాడు. మ్యాచ్ గెలిచిన తర్వాత ఇక్కడికి వచ్చేసి మాట్లాడతాడు. సరే అవన్నీ పర్సనల్స్ అన్ని మాట్లాడుకున్నావు. మీరు కింద కామెంట్ చేయండి, దాంట్లో ఏదో ఒకటి పిక్ చేసి మ్యాచ్ ఓడిపోయినాడు చేస్తామని చెప్పాం కదా. సో అట్లా ఒకటి దానికి ముందు కూడా అయిపోయింది. దానికి ముందు చెప్పావు, నువ్వు చేయలేదు. మగవాళ్ళలాగా చేస్తావా చేయవా? అది అక్కడ నీకు బ్యాడ్ నేమ్ వచ్చింది. చెల్లికి చెల్లి అవ్వదు. లాస్ట్ మ్యాచ్ అడ్ చేసాడు వాడు చేయకుండా ఎట్లా అడుగుతాడు? వీడియో చేయలేదు కాబట్టి వీడియో చేయలేదు, ఆన్ స్క్రీన్ లో చేసాం కదా. ఆన్ స్క్రీన్ లో చేసాం. నువ్వు అడగాల్సింది అడిగేది అడగాల్సింది కదా. ఎందుకు అడగలేదు? తప్పెవరిది? తప్పించుకోవడం కాదు, నువ్వు అడగాలి. నువ్వు గెలిచినోడివి, నేను ఓడిపోయావు కదా, ఛాలెంజ్ ఏంది అని చెప్పి చెయ్యి. ఆ వీడియోలో అయితే నువ్వు ఎక్కడుంటే ఏంది పెట్టుకొని చేసావండి వీడియో. నేను మానవత్వ దృక్పథం నాకు లేదు, నాకు మానవత్వ దృక్పథం లేదు, ఏమీ లేదు. దృక్పథంతో సరే ఏదో రీజన్ వల్ల వెళ్ళాడు కదా అని చెప్పేసి ఓకే, అది నీ మంచితనం, నాకు ఆ మంచితనం లేదు. నేను మంచివాడిని కాదు, నేను దుర్మార్గుడిని, పరమ దుర్మార్గుడిని. లేదు, నేను ఓడిపోయినప్పుడు ఛాలెంజ్ ఇవ్వాల్సిన బాధ్యత నీది. నేను చేయనని చెప్పానా? నువ్వు చేయమంటే నేను చేయనని చెప్పానా? సరే కదా, నువ్వు చెప్పలేదు కదా. సరే ఏం ఛాలెంజ్ చేయాలి చెప్పు. 2 ఛాలెంజ్లు ఉన్నాయి. దానిలో నీకు ఏది కావాలంటే చూస్ చేసుకో. అడుగు. ఫస్ట్ వచ్చేసి వీడియో అయిపోయే వరకు గోడ కూర్చేసి కూర్చోవాలి. సెకండ్ వచ్చేసి సింగిల్ హ్యాండ్ పుషప్స్ కొట్టాలి. సింగిల్ హ్యాండ్ పుషప్స్ అసలుకి ఇక్కడ ఇది పెయిన్ గా ఉంది క్రాంతి నాకు. సింగిల్ హ్యాండ్ అంటే అట్ట క్రాంతి. ఈ హ్యాండ్ తో కొట్టు. ఈ హ్యాండ్ సింగిల్ హ్యాండ్ పుషప్స్ 3 కొడతా నేను. కొట్టు. రెడీయా? ఇక నేను ఈ వీడియోలో ఫోన్లో రికార్డ్ చేసి కొడతా. దిగు. సరిగ్గా ఇది కింద అంతా చెత్త చదరం ఉండి పట్టించుకోబాకండి. రెడీయా? సింగిల్ హ్యాండ్ రెడీయా? రెడీ. 1 2 పట్టమన్నాయా 3. అది గైస్ 3 క్లాప్స్ కొట్టండి. 3
క్లాప్స్ కొట్టండి. ఆ 3 పుషప్స్ తీసినందుకు కింద కామెంట్ చేయండి. ఎందుకంటే సింగిల్ హ్యాండ్ పుషప్స్ తీయలేడు అనుకున్నాను, 3 పుషప్స్ తీసాడు. అలాంటి ఫిట్నెస్ ఫ్రీక్ కదా, ఫిట్నెస్ లెవెల్స్ ఉన్నాయి కుట్టాను నీకు. ఇంకా ఫ్రీక్ కదా, మామూలుగా ఉండదు విషయం ఈ వీరమాడి. కానీ మనం ఇంకా మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే ఢిల్లీ వాళ్ళు స్టార్టింగ్లో ఫ్రేజర్ మెగ్రుక్ వచ్చాడు, గురు కనిపించాడు. మనిషి అంతా కుట్టుడే, అసలు సింగిల్ వేసే ఉద్దేశమే లేదురా. అరే కాళ్ళు ఇట్లా అంటాడు కొడతాడు, కాళ్ళు ఇట్లా అంటాడు కొడతాడు, ఇదిగో ఇటు పెట్టి ఇట్లా అంటాడు కొడతాడు. స్టెప్ పడిద్దట. సరే బాగానే పడింది. కానీ మంచి స్టార్ట్ ఇచ్చాడు. కానీ మధ్యలో కొంచెం వికెట్లు పడటం వల్ల కొంచెం మిడిల్ ఫేజ్లో కొంచెం స్లో అయింది. అశ్విన్ మాయాజాలం చేశాడు. ఏది వాటర్ వస్తున్నాయిందిరా, వర్షం పడుతుంది, వాటర్ ఏమవుతాయి ఆడ నుంచి మొత్తం అంటే నుంచి వాటర్ వస్తున్నాయి గాయస్. సరేలే వదిలేసి. షాక్ కొట్టింది ఏమన్నా అక్కపక్కన తొక్కలో వీడియోస్ కోసం మళ్ళీ తెచ్చుకోవాలి. సరేలే, ఎనీవే అశ్విన్ అయితే అల్లాడిచ్చాడు బౌలింగ్. బ్రేక్ త్రూస్ అంటే వేసిన ప్రతి ఓవర్లో వికెట్, 3 ఓవర్లో 3 వికెట్లు తీసాడట. 4 ఓవర్లకి 24 సంథింగ్ ఇచ్చాడు. బౌలింగ్ బాగా వేసాడు, ఆడ కట్టడి చేశాడు. కానీ లాస్ట్లో వచ్చి స్టెప్స్ వేసాడు, 2 స్టెప్స్. అతను కొంచెం అతను కొంచెం కట్టడి చేసినట్టయితే మ్యాచ్ లేదు. కానీ బాగుందంటే బాగా కొట్టారు. 220 అంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది అయితే 190. ఫ్రాంక్ చెప్తున్నాను, 190 అనుకున్నాను. 222కి వచ్చేసారు. కానీ విషయం ఏంటంటే వీళ్ళు బ్యాటింగ్ కి దిగినప్పుడు కొంచెం స్టార్టింగ్ బట్లర్ తరబడి సంజు శాంసన్ ఆడేటప్పుడు మ్యాచ్ 1 సైడ్ అయిపోయింది. సంజు మామ ఇచ్చి పెట్టేసాడు కదా. సంజు మామతో మనోడు మూమెంట్ లో ఉన్నాడు. శుభం దుబే, శుభ్మన్ గిల్, శుభం దుబే ఇద్దరు పేర్లు కనిపెట్టుకున్నాడు. మనోడు కూడా ఎరగదీశాడు. అసలుకి మనోడు ఒకటైనా కూడా తర్వాత 6 కొడుతుంటే కాన్ఫిడెంట్ గా మళ్ళీ ఇటువైపు పావన్ వచ్చేసి 2 4 కొడితే నేను ఇంకా అరే విషయం ఉంది వెళ్తారని చెప్పి అనుకున్నాను. నేను కూడా ఎక్స్పెక్ట్ చేసిన. కానీ సంజు శాంసన్ ఆడేటప్పుడు మాత్రం మ్యాచ్ ఫుల్ కంట్రోల్లో ఉంది. ఆ వికెట్ పడతాం హైలైట్ అనమాట. అది హైలైట్ కాదు, అది కరెక్ట్. ఖచ్చితంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా రాపిడ్ అయింది. అది నువ్వు నీకు నీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం అనుకో, రాపిడ్ అనుకో, అది రాపిడ్ అయింది, బోపిడ్ అయింది, ఏమైనా అనుకో. కానీ మ్యాచ్ టర్నింగ్ ఎక్కడరా అయిందంటే ఆ క్యాచ్ కుల్దీప్ ఓవర్ 4 రన్స్ ఇచ్చి, ఏది 18వ ఓవర్లో 4 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీసాడు. మ్యాచ్ డిసైడ్ అయిపోయింది. ఆడ 18వ ఓవర్ కీలకమైంది, మ్యాచ్ డిసైడ్ అయిపోయింది. దానికి ముందు ఓవర్లో కూడా సంజు శాంసన్ పట్టడం రియన్ పరాగ్ కూడా కొంచెం స్ట్రగుల్ అయ్యాడు. మనిషి కొట్టాడు 6 కొంచెం స్ట్రగుల్ అయ్యాడు బ్యాటింగ్. సో మొత్తం మీద అయితే మా డీసీ గెలిచింది. కానీ గైస్ హైలైట్ ఏంటంటే పాయింట్స్ టేబుల్ ఫుల్ ఇంట్రెస్టింగ్ అయ్యా. ఫుల్ ఫస్ట్ కేకేఆర్ ఆర్ఆర్ పక్కన పెట్టేస్తే ఆ 2 క్వాలిఫై అయిపోతే సిఎస్కే, ఎస్ఆర్హెచ్, ఎల్ఎస్జి, డిసి ఈ 4 టీంలు 6 మ్యాచ్లు గెలిచినరా. అసలు ఇప్పుడు రేపు ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జి మ్యాచ్ ఉంది. దాంట్లో ఎవరు గెలిస్తే వాళ్ళు థర్డ్ దానిలో వెళ్తారు. మళ్ళీ వాళ్ళు గెలవాలంటే ఖచ్చితంగా. కాకపోతే ఇక్కడ ఓన్లీ 2 మ్యాచెస్ అవకాశం ఉంది. వీళ్ళందరికీ కూడా 3 మ్యాచెస్ అవకాశాలు ఉన్నాయి. అదొక్కటే. ఇప్పుడు డీసీ 2 మ్యాచ్లు గెలిచి వేరే వాళ్ళు దీని మీద ఆధారపడాలి. ఎస్ఆర్హెచ్ మాత్రం 2 మ్యాచ్లు గెలిచిందంటే 3 మ్యాచ్ల్లో వెళ్ళిపోయింది. సో రేపు వచ్చేసి ఎస్ఆర్హెచ్, ఎల్ఎస్జి. సో రేపు చాలా కీలకమైన అంటే హోరాహోరీకి జరిగిద్దని నేను అనుకోండి. ఎందుకంటే ఇద్దరికి డూ ఆర్ డే మ్యాచ్లు. అవును. ఎవరు తీసుకున్నాను? నేనైతే ఎస్ఆర్హెచ్ తీసుకుంటా. కొంచెం ఆలోచించుకోకరా, 10 seconds టైం తీసుకెళ్ళి. నువ్వు 20 seconds, 100 seconds, 10,000 seconds. ఎందుకంటే ఆల్రెడీ చూసుకో, ఆల్రెడీ పడిపోతుంది బండి. అది పడిపోయినా, టైర్లు పగిలిపోయినా, చైరు తెగిపోయినా, కట్టె ఫ్లాప్ అయినా, కట్టె కాలే వరకు ఎస్ఆర్హెచ్, కట్టె కాలే వరకు చివరి టిల్ మై లాస్ట్ బ్రెత్ ఎస్ఆర్హెచ్. మాకు చెయ్యి కోస్తే రక్తం ఐపీఎల్ టైం అంతా రక్తం మాకు ఆరెంజ్ కలర్ లో వచ్చింది. ఒకవేళ రాపోయినా కానీ కలర్ గ్రేడింగ్ చేసుకుని తెప్పించుకుంటారు. మాకు ఐపీఎల్ టైంలో కోసుకున్నామంటే రక్తం ఆరెంజ్ కలర్ లో వచ్చింది. బత్తాకాయలు కింద కామెంట్స్ లో గొద్దండి 3000 కామెంట్లు రావాలి. సమస్య లేదు, ఎందుకంటే మనకి ఇది డూ ఆర్ డే మ్యాచ్. చూడు జాగ్రత్తగా రండి, డూ ఆర్ డే మ్యాచ్. మనకి 3000 బత్తాయిలు కింద వేయండి. బత్తాయిలు ఎల్ఎస్జి నేను ఎందుకు తీసుకోవట్లేదు అంటే లాస్ట్ మ్యాచ్ నేను భలే ఫీల్ అయ్యా, చాలా ఫీల్ అయ్యా. 200+ రన్స్ కొట్టాలంటే అవుట్ అయ్యావు, కొట్టు అవుట్ అవ్వు. ఏంద్రా ఆట. రాహుల్ 21 బాల్కి 25. అదే అట్టే ఆడతాడు రాహుల్. ఏంద్రా మనిషి భలే చిరాకు వచ్చింది నాకు అట్ట ఆడితే.
అదే మెగ్రుకు గిగ్రుకు లాంటి వాళ్ళు T20 దాంట్లో స్క్వాడ్ లో సెలెక్ట్ చేయలేదు కదా, అందుకోసం కొంచెం ఇదే చైనా చేయకపోయినా ఈసారి రేపు SRH మీద కొడతాడు. కుక్కను కొట్టినట్టు కొట్టలేరు మీరు. 15 balls కి హాఫ్ సెంచరీ కొడతాడు రేపు. మొన్న అంటే ముంబై ఇండియన్స్ మీద నేను చాలా ఫీల్ అయ్యాను, ఎందుకంటే హాఫ్ సెంచరీ కొడతాడు. అది ముంబై ఇండియన్స్ మీద SRH నేను చాలా ఫీల్, అంటే మేనేజ్మెంట్ తో కూడా మాట్లాడాను. స్టార్టింగ్ లో 3 వికెట్లు పడిపోయి వాళ్ళు ఏదో కొట్టలేకపోతున్నారు. సూర్యకుమార్ యాదవ్ చేత సెంచరీ కొట్టించారు. సూర్యకుమార్ యాదవ్ కొడతాడు కదా మరి. సూర్యకుమార్ యాదవ్ నెట్ ఒక స్పిన్నర్ ని పెట్టుకోవాలి వాళ్ళు. నేనంటే పెద్ద ఏమన్నావు, స్పిన్నర్ ని పెట్టుకోవాలి. స్పిన్నర్ ని కూడా లేట్ గా ఇప్పించారు బౌలింగ్. మరి నేనంటే ఏమన్నావు, అది కాదు అది కాదు ఇంపాక్ట్ సబ్బు లాస్ట్ లో ఆడినప్పుడు పిలిపించారు ఏంది అంటే వాళ్ళు మేము చేసేది. అభిషేక్ శర్మ బయట కూర్చోబెట్టారు ఏంది. అభిషేక్ శర్మ స్పిన్ వేస్తాడు కదా, ఏమని చెప్పు. అదేంది అదే మ్యాచ్ తీసి పడేసి కానీ మయాంక్ అగర్వాల్ని పెట్టొచ్చు కదా. సరే ఎన్ని వద్దులే కానీ SRH మ్యాచ్ అయిపోయింది కదా మ్యాచ్. SRH ఈసారి మాత్రం రేపు డూ ఆర్ డే మ్యాచ్ కాబట్టి అభిషేక్ శర్మ తలకాయ బగల కొట్టబోతున్నాడు రేపు. నువ్వు రోజు అదే చెప్తున్నావు, ఎప్పుడు నుంచే తలకాయ బగల కొట్టేస్తాడు రా. అప్పుడు ఫ్లాప్ అవుతున్నాడు. రేపు తలకాయ బగల కొట్టేస్తాడు రా. చూద్దాం మీ దాంట్లో ఎవరున్నారు చెప్పు బౌలరు. ఎందుకు లేరు ఆ తలకాయ మావని అభిషేక్ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ కి రవి బిష్ణాన్ని పంపిస్తాం మేము, సరదాగా తీసేస్తాడు గూగుల్ చేసి. నువ్వు కృణాల్ పాండ్యాని తెప్పించిన, రవి బిష్ణాని తెప్పించిన, నవీన్ హులక్ ని తెప్పించిన, ముషిన్ ఖాన్ ని తెప్పించిన, యాష్ ఠాకూర్ ని తెప్పించిన, ఎవరిని తెప్పించినా తలకాయ పగల కొట్టకపోతే చూద్దాం. అరే తలకాయ పగల కొడతారు, లేకపోతే తలకాయ తనే బ్యాట్ తీసుకుని పగల కొట్టుకుంటాడు చూద్దాం. రేపు మ్యాచ్ లో చూద్దాం. మరి బౌలింగ్ గీలింగ్ ఇదంతా పక్కన పెట్టే క్రాంతి. మీరు ఎవరి మీద ఆడి గెలిచినా కానీ LSG మీద ఆడి మాత్రం గెలవలేరు. ఇంతవరకు ఒక్క మ్యాచ్ అని గెలిచిన దాఖలాలు ఉన్నాయంటారు మీరు. ఒక్క మ్యాచ్ గెలిచారని చెప్పి LSG మీద మేము పలానా మ్యాచ్ గెలిచాము, ఈ మ్యాచ్ గెలిచాము అని చెప్పు. ఒక్కటి చెప్పు నువ్వు చాలు, నేను వెళ్ళిపోతా. ఓటమి నొప్పుకొని వెళ్ళిపోతా. మేము రేపు గెలుస్తాం. రేపు గెలిచేది 3 మ్యాచ్లు ఆడింది, 30 మ్యాచ్లు ఆడినాడు. ఎన్ని మ్యాచ్లు అయినా కానీ 3 మ్యాచ్లు ఆడారు. మీరు 3 మ్యాచ్లు గెలిచారు, మేము 1 మ్యాచ్ కూడా గెలవలేదు. రేపు గెలుస్తాం. ఎట్ట గెలుస్తారు క్రాంతి? 100% మార్కస్ మీరంటే ఎక్కడ లేనంత ఇది వచ్చింది. ఎవరికి? మార్కస్ కి. భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు మాకు. భువనేశ్వర్ కుమార్ ఉంటే ఏం మార్కస్ కి మీరు ఖచ్చితంగా మీరు లేనిపోని దీన్ని ఏమంటారు ఫామ్ తెప్పిస్తారు. అట్లే నికో కూడా పూర్ణిమ పూరిని పొంగేలా కొడతాడు మిమ్మల్ని. ఇదంతా వద్దురా. రేపు మా అభిషేక్ తలకాయ ఇద్దరు మంచి ఓపెనింగ్ స్టాండ్ ఇస్తారు. బారే బాబు, ఆ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ గురించి చెప్పా క్రాంతి. మోషన్ ఖాన్ ఉన్నాడు మాకు, మా వాడిని చూడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అంటేనే మా వాడికి ఎక్కడలే నూపు వచ్చేసింది. తెగదీస్తూ ఉంటాడు వికెట్లు. దాదాపుగా 6 వికెట్లు 7 వికెట్లు తీసాడు. మళ్ళీ 8 ఎకానమీ మామూలుగా ఉండదు. మా నోటితో విషయం మోషన్ ఖాన్తో నిర్మా అన్నట్టు క్లీన్ చేస్తాడు. మూతి పగల కొట్టపోతే అడిగినాను. వాషింగ్ పౌడర్ నిర్మా అన్నట్టు మోషన్ ఖాన్ మీ వాళ్ళు క్లీన్ బౌల్డ్ చేస్తాడు. మూతి పగల కొట్టకపోతే అడుగు. మా దగ్గర అంతకంటే భయంకరమైన ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. అట్టు ఉన్నాడు, భువి ఉన్నాడు, ప్యాట్ కమిన్స్ ఉన్నాడు. ఏం తమాషా అనుకుంటున్నావు ఏంటి? నాకు మార్కస్ ఉన్నాడు రా. 24 4లు, 8 6లు 8 9 6లు కొట్టాడు ఫాస్ట్ బౌలర్స్ ని. పిచ్చ కొట్టుడు కొడుతున్నాడు మార్కస్. మామకి నువ్వు ఎంత ఫాస్ట్ చూద్దాం. రేపు ఎవరిది అనేది రేపు అయిపోయింది. కానీ నేను అనుకుంటుంది ఏంటంటే రేపు అయితే SRH ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని 225 రన్స్ మినిమం అయితే 225, మాక్సిమం అయితే ఎంతైనా 270 అయినా అయి ఉండొచ్చు. 500 కొట్టుకుంటారా? లేకపోతే 500 కొట్టుకోండి మినిమం. బిడిబిడి ఆడడం కూడా మహా అయితే 173 174 మనం కొట్టినట్టు కొడతారు అంతే. అంత మించి ఏమి ఉండదు. వీళ్ళు సరదాగా 18 ఓవర్లు దాన్ని చేసి పడేస్తారు. ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ మీ వాళ్ళు ఆడితే. సెకండ్ మా వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ ఆడితే ఈజీగా 216 రన్స్. మీ వాళ్ళని 162కి ఆల్అౌట్ చేసేస్తారు. అది దట్ ఈస్ మై ప్రిడిక్షన్. దిస్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్. రేపు LSG ఈస్ గోయింగ్ టు విన్. అందరూ LSG అని చెప్పి కింద కామెంట్ చేయండి. బొక్క చేస్తారు రారే.